నవీన్ అడిగి తెలుసుకుందాం. నవీన్, లక్ష్మీదుర్గ తెలుగుతల్లి ఫ్లైఓవర్ దగ్గర గణేష్ నిమజ్జన సందడి కొనసాగుతుంది. ఇక్కడ రాత్రి నుంచే విగ్రహాల తరలింపు, అంటే రాత్రి నుంచే నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా భారీ గణేషులన్నీ కూడా ఈ ప్రాంతానికి తరలి వస్తున్నారు. ఇటు లగ్నిక పూల్ వరకు కొద్దిసేపటి క్రితం కూడా ఈ ప్రాంతం అంతా కూడా ఇక్కడి నుంచి లగ్నిక పూల్ వరకు కూడా మొత్తం ట్రాఫిక్ జామ్ ఉండే. వాటినన్నింటి కూడా ఈ ట్రాఫిక్ అధికారులు అయితేనేమి, పోలీసులు అయితేనేమి కంట్రోల్లోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఇటు ఖైరతాబాద్ గణేషులు కూడా బయలుదేరినటువంటి నేపథ్యంలో ఆ గణేషుని రూట్ అంతా కూడా ఇప్పుడు మనం కెమెరామెన్ చూపిస్తున్నటువంటి ఈ మార్గం ద్వారానే మహాగణపతి చేరుకొని ఇక్కడి నుంచి క్రేన్ 4 దగ్గరికి వెళ్తారు. అయితే ట్యాంక్ బండ్ దగ్గర రాత్రి నుంచే కోలాహలం అయితే నెలకొంది. మొత్తం క్రేన్ 4, 5, 6 వెళ్ళేటువంటి మార్గం ఇది. ఈ మార్గం నుంచే ఖైరతాబాద్ భారీ గణపతి ఈ మార్గం నుంచే వెళ్తారు. ఇక్కడ నుంచి కొద్ది దూరంలోనే క్రేన్ 4 ఉంటుంది. ఆ 4 దగ్గరికి కూడా ఇప్పటికే ట్రాఫిక్ అంతా కూడా క్లియర్ చేశారు. ఎక్కడికక్కడ పోలీసులు ఎప్పటికప్పుడు రద్దీని తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మనం చూస్తున్నాం ఇటువైపు నుంచి వచ్చేటువంటి ఇవన్నీ కూడా విగ్రహాలన్నీ కూడా తెలుగుతల్లి ఫ్లైఓవర్ కింద నుంచి పంపిస్తూ ఉన్నారు. రాత్రి ఇవన్నీ కూడా రాత్రి నుంచి నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి మహాగణపతులు అని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ హుస్సేన్ సాగర్ చుట్టూ పరిసర ప్రాంతాల్లో ట్రైన్లు ఏర్పాటు చేసినటువంటి ప్రతి దగ్గర కూడా భారీ భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. సీసీ కెమెరాలతో పర్యవేక్షణ చేస్తున్నటువంటి పరిస్థితి. కమాండ్ కంట్రోల్ అనుసంధానం చేసి ఎప్పటికప్పుడు భద్రతను పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మనకు మహాగణపతుల నిమజ్జనానికి వచ్చేటువంటి భక్తుల రద్దీతో ఇక్కడ చెత్తా చెదారం పడి ఉన్న వెంటనే జిహెచ్ఎంసీ సిబ్బందిని కూడా మోహరించినటువంటి పరిస్థితి. దాదాపుగా మొత్తం 15,000 మంది జిహెచ్ఎంసీ సిబ్బంది, తర్వాత 25,000 మంది పోలీసుల భద్రతతో ఈ నిమజ్జన ప్రక్రియ అనేటువంటి కొనసాగుతూ ఉంది. మొత్తము ఇటువైపు క్రేన్ 4 వైపు మార్గం వైపు కొన్ని విగ్రహాలను పంపిస్తుంటే మరోవైపు ట్యాంక్ బండ్ వైపు కూడా ఉన్నటువంటి ఆ ప్రదేశానికి క్రేన్లను ఏర్పాటు చేసినటువంటి ప్రదేశాలకు విగ్రహాలను తరలిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. రాత్రి నుంచి ఈ రద్దీ కోలాహలం అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే మహాగణపతులు చాలా వరకు రాత్రి నుంచే ఇక్కడికి తీసుకొస్తున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. చాలా వరకు నిన్న సాయంత్రం నుంచే అక్కడ పూజా కార్యక్రమాలు గణపతి చేసిన తర్వాత వాటన్నింటినీ నిమజ్జన కార్యక్రమాలకు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మహానగరం హైదరాబాద్ అంటేనే ఒక మహానగరం. ఈ మహానగరంలో వేలాది విగ్రహాలు, అంటే దాదాపుగా 1,00,000కు పైచలకు విగ్రహాలు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అయితే ఈ ఎక్కడైతే దేశంలో మెట్రో నగరాల్లో కీలకమైనటువంటి ముంబై తర్వాత మహానగరంలోనే గణేష్ నిమజ్జన వేడుక కార్యక్రమం అయితే అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఒక జోష్ఫుల్గా జరుగుతుంది. గల్లీలో కూడా గణనాథులు కొలుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి చాలా భక్తులు చాలా సంతోషంగా కోలాహలం ట్రాఫిక్ జామ్ కావడంతో కొంత స్లోగా వస్తున్నాయి. తర్వాత ఒకటి నిమజ్జనం చేసే దగ్గర కూడా కొంత మందకొడిగా ట్రైన్స్ దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో ట్రైన్స్ దగ్గర కూడా కొంత మందకొడిగా నిమజ్జనం జరుగుతుండడంతో ఆ వాహనాలన్నింటినీ కూడా పోలీసులు మధ్యలో ఆపేసి కొన్ని పంపిస్తూ ఉన్నారు. మనం చూడవచ్చు పోలీసు మహాగణపతి వచ్చేటువంటి చోట పోలీసులు ఏ విధంగా